కర్ణాటకలో దారుణం ఏంటంటే ఈ మధ్య ఆరోగ్య శాఖ నిర్వహించినటువంటి హెల్త్ క్యాంప్లో 7,000 మంది విద్యార్థులకి హెచ్ఐవి ఉన్నట్లుగా తేలిందంట. ఇప్పుడు వాళ్ళు అక్కడ విపరీతంగా కంగారు పడుతున్నారు. ఎందుకు అంటే అనేక కారణాలు. ఒకటి తల్లిదండ్రులు, 2 విద్యార్థులు ఈ విషయం తెలిస్తే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులకు తెలిస్తే సగం కుమిలిపోతారు. ఇది కాకుండా ఇప్పుడు 7,000 మంది ఎవరెవరి దగ్గరికి మళ్ళీ వెళ్ళి కలిశారో తెలియదు. సో ఈ నేపథ్యంలో వీళ్ళు కలిసినటువంటి వారిని కూడా ఇప్పుడు మళ్ళీ చెక్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఉన్నారు. లేడీస్ ఉన్నారు, అటు బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు అనమాట. సో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ వీళ్ళందరినీ చెక్ చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి లిస్ట్ ఇది 7,000 మంది. ఇంకా ఎంతమందికి వస్తుందో తెలియదు. అందుకే ఇప్పుడు సపరేట్గా ఎక్కడికక్కడ క్యాంపస్ని ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఆ క్యాంపుల్లో పెట్టి మళ్ళీ తల్లిదండ్రుల్ని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇదంతా పెద్ద ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి దీన్ని ఏ విధంగా నిర్మూలించగలము, ఈ వ్యాప్తికి గల కారణాలేంటి, వీటన్నింటినీ ఇప్పుడు దీనికి సంబంధించి అక్కడ ఈ ఆరోగ్య శాఖ పెద్ద క్యాంపస్ని కండక్ట్ చేస్తుంది. సో ఇది ఒక పెద్ద తీవ్రమైనటువంటి సమస్య. ఎందుకంటే ఇది ఒక అంటువ్యాధి కాకపోయినా కలవడం వల్ల, బాడీ టు బాడీ కలవడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి కాబట్టి మళ్ళీ వీళ్ళు ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళి ఒకవేళ ఏదైనా సేఫ్టీ ఉపయోగించకపోతే మళ్ళీ వాళ్ళకి వచ్చి అక్కడ వాళ్ళు ఇంకెవరినైనా కలిసారా, ఇవన్నీ ఇప్పుడు లెక్కలు తీయాలి. ఇంత అంటే చాలా పెద్ద సమస్య ఇది.